ఉస్మానియా యూనివర్సిటీ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను ఐఏఎస్ ఆఫీసర్లను ఇన్ఛార్జీలుగా మాత్రం పెట్టడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇక పర్మనెంట్ ఇన్ఛార్జీలు పర్మనెంట్ వైస్ ఛాన్సలర్లు రావడానికి అవకాశం ఉందనుకోవచ్చా? మీరు చాలా మార్లు ఈ 10 ఏళ్లలో మాత్రం చాలా మార్లు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అకాడమిక్ స్ట్రక్చర్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వనరుల కొరత గురించి, ప్రొఫెసర్లు లేకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం, అవన్నీ ప్రభుత్వం దృష్టిలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే ఇన్ఛార్జ్ వీసీలను నియమించడాన్ని డబ్బుల విషయంలో కూడా ఇంకా ఇబ్బంది పెడుతున్నాడని ఎట్లా చూస్తారు? అయితే మొన్న మే 21వ తారీఖు నాడు పాత వీసీల కాల పరిమితి అయిపోయింది. 21 ఇవాళ మనం 8వ తారీఖులో ఉన్నాం. అంటే అవి ఒక 9 రోజులు, ఇవి 8 రోజులు, 17 రోజులు. ప్రభుత్వం తలుచుకుంటే వీసీల నియామకం అనేది 3 రోజుల పని, 3 డేస్లో చేయొచ్చు. సరే, ఎన్నికల సంబంధించిన కోడ్ ఉందేమో, మామూలుగా నాకు తెలిసి ఎన్నికల సంఘంతో పర్మిషన్ తీసుకొని కూడా వీసీని అపాయింట్ చేయొచ్చు. ఇదేమి ఓట్ల మీద ఇదేవో ప్రభావం చూపించే విషయం కూడా కాదు. ఆల్రెడీ వాళ్ళు పర్మిషన్ తీసుకొని సెర్చ్ కమిటీలు వేశారు. సెర్చ్ కమిటీలు వేశారు కానీ నియామకం చేయడం పెద్ద విషయం కాదు. అందుకే ఎక్కువ రోజులు మీరు కాలయాపన చేయకుండా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు వీసీల నియామకాన్ని చేయండి. చేయకపోవటం మూలంగా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్ వీసీ ఉన్నాడు. ఇన్ఛార్జ్ వీసీ ఉంటే 1వ తారీఖున రావాల్సిన జీతాలు 5వ తారీఖు నాడు వచ్చాయి. అంటే ఇన్ఛార్జికి ఇక్కడ ఉన్న స్ట్రక్చర్ ఏందో అర్థం కాదు. ప్రభుత్వంతో డైలాగ్ నడపాలి, డబ్బులు తీసుకురావాలి. ఇక్కడ డబ్బులు లేవు యూనివర్సిటీలో. అంటే 1వ తారీఖున వచ్చే ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తారీఖు నాడు ట్రెజర్ నుంచి జీతాలు పడిపోతాయి. కానీ యూనివర్సిటీ ఉద్యోగులకు మాత్రం గవర్నమెంట్ చెక్ మీద సైన్ పెడితేనే, అక్కడ ఆర్థిక శాఖ క్లియర్ చేస్తేనే జీతాలు వస్తాయి. ఈ పరిస్థితి ఏర్పడితే ఇంకా సమస్యలు. రేపు జూన్ 1వ తారీఖు నాడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. అకాడమిక్ క్యాలెండర్ ఎట్లుండాలి, పాఠ్య ప్రణాళికలు ఎట్లా ఉండాలి, ఎగ్జామ్స్ ఎట్లా నిర్వహించాలి, ప్రవేశ పరీక్షలు ఎట్లా పెట్టాలి, ఇన్ఛార్జ్ వీసీ ఐఏఎస్ ఆఫీసర్ ఆయనకి ఏం తెలుస్తుంది ఇవన్నీ? కనుక వెంటనే ప్రభుత్వం ఆలస్యం చేయకుండా 3 కమిటీ ఉంటుంది, సెర్చ్ కమిటీ. ఒకరు యూజీసీ మెంబర్ ఉంటారు, ఒకరు యూనివర్సిటీ ప్రపోజ్ చేసిన మెంబర్ ఉంటారు, ఇంకొకరు గవర్నమెంటేనే అంటే చీఫ్ సెక్రటరీ ఉంటారు అందులో. కనుక ఈ 3ని సమావేశపరచడం ఎంతసేపు అండి? ఇవాళ ఆన్లైన్లో కూడా సమావేశాలు జరపవచ్చు. అన్ని 10 యూనివర్సిటీలకి ఒకటే రోజు పెట్టుకొని, ఒక్కొక్క యూనివర్సిటీకి 2 గంటల సమయం కేటాయించుకొని స్లాట్ పెట్టుకొని ఆన్లైన్లో సమావేశాలు జరిపించి మీరు ఫైనల్ చేసి 3 పేర్లను ముఖ్యమంత్రికి పంపించాలి సెర్చ్ కమిటీ. ఈ 3 పేర్లు ఎవరి పేరు అనేది ఇక్కడే తేలిపోతుంది కనుక అది పెద్ద విషయం కాదు. మీరు ముందే గవర్నమెంట్ అనుకొని ఉంటుంది. అందుకోసమే ఆలస్యం చేయటం మంచిది కాదు. వెంటనే వీసీల నియామకం చేయాలి. ఈ 2-3 రోజుల్లో 15వ తారీఖు వరకు నియామకం చేస్తామని ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ప్రకటించాడు బుర్రా వెంకటేశం గారు. 15వ తారీఖు లోపు ఇక్కడ కొత్త వీసీ వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టాలని నేను కోరుకుంటున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, వీసీ రాగానే వెంటనే ఉస్మాన్ యూనివర్సిటీకి ఒక 1000 కోట్లు, ఇతర యూనివర్సిటీలకి కలిపి ఒక 500 కోట్లు, ఒక 1500 కోట్లని మీరు విశ్వవిద్యాలయం కోసం కేటాయించండి. అట్లయితేనే విద్య బతుకుతుంది. 2. ఇక 3వది, ఈ విశ్వవిద్యాలయాలన్నిటి చోట్ల ఖాళీలు ఏర్పడి ఉన్నాయి. 2000 ఖాళీలు ఉన్నాయి మొత్తం తెలంగాణలో. ఈ 2000 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంకొక 4000 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెంటనే ఈ 6000 నియామకాన్ని మీరు వెంటనే మొదలు పెడితేనే విశ్వవిద్యాలయాలు సరిగ్గా నడుస్తాయి. ఈ 3 పనులని గత ప్రభుత్వం చేయలేదు. ఎన్నోసార్లు మీతో మాట్లాడాను. అందుకే ఈ 3 పనులని వెంటనే రేవంత్ రెడ్డి గారు చేయాలని, వేగవంతం చేయాలని, ఆలస్యం చేయకూడదని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.